శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా ఇప్పుడు 17వ భాగం ఇది. ఈ 17వ భాగంలో మరి చెవి మరి దుద్దుల గురించి వర్ణించడం అయిపోయిందండి. తర్వాత ఆయన అంటున్నాడండి 23వ నామం పద్మరాగ శిలాదర్శ పరిభావ కపోలభూ అంటే ఏంటన్నమాట, పద్మరాగమణుల లాంటి ఆవిడ యొక్క కపోలములు వర్ణిస్తున్నాడండి ఆయన. కపోలం అంటే ఏంటన్నమాట, చెక్కిళ్ళు. ఈ చెక్కిళ్ళు అమ్మవారివి ఎలా ఉన్నాయిట, ఎర్రగా ఉన్నాయి. ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారండి, కొంతమంది ఆడవాళ్ళు ఏదో కొంచెం లైట్గా ఎరుపు రంగు వేసుకుంటుంటారు బుగ్గలకి. అంటే అమ్మవారికే కాదు ఎరుపు రంగు, మనవాళ్ళు కూడా ఎర్రటే కొంచెం లైట్గా ఎరుపు రంగు వేసుకుంటే అందం అని అన్నమాట. అందం అసలు అందం అనేది ఎప్పుడు అలంకారం స్త్రీలకే సొత్తు అండి. మగవాడికి ఏముందండి, ప్యాంట్ షర్ట్స్ తలదూకొని బయలుదేరతాడు. వాళ్ళకి అరగంట బయలుదేరాలంటే ఎంత కనీసం అలంకారం చేసుకున్నా ఏమో రకరకాలు చేసుకోవాలి వాళ్ళ అలంకారాలంటే. అవన్నీ చేయందే మన రమ్మన్న రారండి వాళ్ళు బయటికి బయలుదేరి. అందువలన ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన, అమ్మవారిని వర్ణిస్తూ ఆ అమ్మవారి వర్ణను బట్టే ఈ అలంకారాలు ఆడవాళ్ళకి బహుశా వచ్చి అప్పటి నుంచి కూడా ఉందన్నమాట అండి ఈ వర్ణాలు ఇవన్నీ కూడానండి. ఆమె పద్మరాగ శిలల్లాగా ఉన్నాయిటండి ఆ చెక్కిళ్ళు. పద్మరాగ శిలలు అంటే ఏంటంటే దీంట్లో 2 లక్షణాలే. ఒకటి పద్మరాగ శిలలేమో ఎర్రగా ఉంటాయి ఒకటి, రెండోది ఏంటంటే అద్దంలాగా ప్రతిఫలిస్తాయిటండి. ఈ 2 లక్షణాలు ఉంటాయిట పద్మరాగ మణులకి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఎర్రగా ఉంది ఒకటి చెక్కిళ్ళు, రెండోది ఏంటంటే నునుపుగా, అంటే నునుపే కాదండి ఒక మిర్రర్ అద్దంలాగా. అదేదైనా చూస్తే ఆయన పాపం పరమేశ్వరుడు చూస్తే ఆయన ముఖం దాంట్లో చెక్కిళ్ళలో కనిపిస్తుంది ఆయనకి. అంత అందంగా అంత పారదర్శకంగా ఉన్నటువంటివి అమ్మవారి యొక్క చెక్కిళ్ళండి. దాన్నే పద్మరాగ శిల ఏమండి దర్శ. దర్శ అంటే ఏంటనమాట, ఒక అద్దంలాగా ఆదర్శం అనమాట, అద్దం. పద్మలాగ శిల ఆదర్శ కలిగినటువంటి ఏమండి నిర్మలమైనటువంటి ప్రతిబింబాన్ని ప్రతిఫలించేటువంటి ఆ అమ్మవారి యొక్క చెక్కిళ్ళు అందంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయిటంటే అవిటండి ఆదర్శ పరిభావ కపోలభూ. అద్దాన్ని కూడా తిరస్కరిస్తున్నాయిట. అద్దం ఏదో నేను అందమైంది అని అనుకుంటే అద్దం కంటే ఈవిడ చెక్కిళ్ళు ఇంకా అందంగా ఉన్నాయిట ప్రతిఫలిస్తూ ఎలా కనిపిస్తూ. అందువల్ల ఆదర్శ పరిభావం అంటే ఏంటి, అద్దాలను కూడా తిరస్కరించేటువంటి అందమైనటువంటి కపోలములు చెక్కిళ్ళు కలది. దీన్ని నామంగా చెప్తే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూయై నమః అని నామంగా చెప్పాలి. ఇక 24వ నామానికి వచ్చినట్లయితే నవ విద్రువ బింబశ్రీ న్యక్కార రదన ఛద. అదండి దీంట్లో ఏం చెబుతున్నారండి, ఆవిడ యొక్క పెదవులను గురించి చెప్తున్నాడండి. పెదవులు అంటే ఛద అంటే రదన ఛద అంటే పళ్ళని కప్పేస్తుంది కదండి, రదన ఛద పేరు. ఈ పెదవులు ఎటువంటివి అంటే ఏంటండి, పగడాల్లాగా ఉన్నాయిటండి. నవవిద్రువం కొత్తగా పగడపు తీగల్లోంచి వచ్చిన పగడాల్లాగా ఉన్నాయిట ఆ పెదాలు ఏమండి. ఇంకోటి ఏంటంటే ఈవిడ పెదాలు అలా ఉన్నాయి. నవవిద్రుమ బింబశ్రీ 2 లక్షణాలటండి, పగడాలాగా ఎర్రగా ఉన్నాయి, దొండపండు కంటే కూడా అందంగా ఉన్నాయి. బింబఫలం అటువంటి బింబము అంటే దొండపండు యొక్క కాంతిని కూడా తిరస్కరించినటువంటి రదనఛదం అంటే పెదవులు ఇవిడికి అందంగా ఉన్నాయి అని ఒక శ్లోకం అండి. దీంట్లో మరి మనం గమనించాల్సింది ఏంటంటేనండి, సౌందర్యాలు వస్తాయంటే ఆవిడ పెదాలటండి అసలు ఒరిజినల్గానే ఎర్రగా ఉంటాయటండి. ఇప్పుడు మన వాళ్ళు లిప్టిక్ వేసుకుంటే కానీ అదే మన వాళ్ళు శాస్త్రాలు కూడా అంటారండి, పద్మిని జాతి స్త్రీలను కొంతమంది ఆడవాళ్ళు ఉంటారట, పూర్వం ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారో తెలియదు. ఆ పద్మిని జాతి స్త్రీలకు ఏమవుతుందంటే ఈ పెదవులు పుట్టుకతోనే వాళ్ళకి ఎర్రగా ఉంటాయి. అంటే ఇంక వాళ్ళు లిప్స్టిక్ వేసుకోక్కర్లేదట,
అలా అమ్మవారు కూడా ఆ జుట్టు కూడా అంతేనండి. ఆవిడకి ఏదో హెయిర్ ఆయిల్ రాసుకోకల్లా ఆవిడకి జుట్టు సువాసనగా ఉంటుంది. పెదవులేమో వాటంతట అవే ఎర్రగా ఉంటాయి. దీన్ని నామంగా చెప్పాలంటే నవ విద్రుమ బింబశ్రీ న్యక్కార, దొండపండును పగడాలను తిరస్కరించేటువంటి రతనచ్చదాయ నమః అని మనం నామకంగా చెప్పుకోవాలి. స్వస్తి.